జిల్లా రామగుండం నియోజకవర్గం. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని దేశాన్ని పరిపాలించడంలో మోడీ విఫలం అయ్యాడు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి గోదావరి ఖనిలోని స్థానిక భాస్కరరావు భవన్లో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అని, ఈ యొక్క సమావేశానికి ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ, దేశంలో మూడోసారి మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో పరిపాలన పూర్తిగా గాలికి వదిలిసిన పరిస్థితి ఉన్నది. ఇలా దేశంలో మోడీ అధికారం చేపట్టిన వెంటనే ఇలా నీట్ పేపర్ లీకేజ్ కానీ, ఇలా కలకత్తాలో ఇలా మహిళా డాక్టర్పై అత్యాచార యత్నం కానీ, ఇలా అదేవిధంగా మన బంగ్లాదేశ్లో మన భారతదేశంపై దాడులు జరుగుతూ ఉన్న మోడీ స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇలా మోడీ మౌనం వేడి ఇలా భారతదేశంలో ప్రజలు, విద్యార్థులు, యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే స్పందించాలి. దేశంలో పేరుకుపోయినటువంటి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా ఇలా మోడీ ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా కలకత్తాలో ఇలా మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఇలా మోడీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇలా బంగ్లాదేశ్లో మన దేశంలోపై దాడులు జరుగుతూ ఉన్న ఇలా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకునే విధంగా కూడా మోడీ ఆ విధంగా ప్రవర్తించకపోవడం కూడా చాలా సిగ్గుచేటు. ఇలా నీట్ పేపర్ లీకేజ్ జరిగి దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు చిరాటం అన్నా కూడా మోడీ మౌనంగా ఉండడం, చూస్తూ ఉండడం తప్ప ఇలా మోడీ చేసింది ఏమీ లేదు. ఇలా రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలి. అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా విద్యార్థులకు ఇస్తామన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ, ల్యాప్టాప్లు కానీ, 5 లక్షల భరోసా కార్డులు కానీ వెంటనే ఇవ్వాలని చెప్పి ఇలా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి ఇలా పేద విద్యార్థులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. ఇలా హాస్టళ్లలో, గురుకులలో విద్యార్థులు అనేక సమస్యలు సతమవుతూ ఇలా గురుకులాల్లో విద్యార్థులు మరణాలు చేసుకుంటా ఉన్నా ఇలా ప్రభుత్వం వెంటనే వారికి కనీసం ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ఇలా వారికి పౌష్టికాహారం అందించి ఇలా అక్కడ ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మచ్చ రమేష్, సంగే రాహుల్, ఆవునూరి అరవింద్, గొడిసెల ప్రణీత్, ఎల్కపల్లి వెంకట సాయి, గాజుల కృష్ణ, మంతని శ్రీకాంత్, నాని తదితరులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు.